ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసమే నేను తీసుకొస్తున్నాను, పేదవాళ్ళకే అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎవరేమన్నారు? అదేంటి సార్ ఆయన ఎవరేమన్నాడండి? ఆడు ఏ చేతవాళ్ళు చేస్తున్నాడు ఆడవాళ్ళని. ఎవడేమన్నాడు? ఇంతవరకు ప్రభుత్వాలు వేసినాయా? దాన్ని వాడుకుంటున్నారు కదా. ఎందుకండి వాడుకోవడం? అది అమ్మఒడి యాత్ర ఇంకెందుకు? ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు కదా సార్. ఏది మరి? ఏది నువ్వు నిలబెట్టావు? అది ఆడవాళ్ళు బాగా చేస్తా బార్లు రాస్తున్నారు కదండి, బార్ పక్కనే కేసులు రాస్తున్నారు కూడా. తాగడానికి కూడా ఎక్కడ ఇప్పుడు లైసెన్స్ లేకపోతే ఇంతకు ముందు ఎలా ఉండేదండి? 310 రూపాయలు ఎంతో పట్టేది. సిగ్నల్ దాటితే 300 ఉండేది. ఇప్పుడు 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు, 14 రోజులు జైలు శిక్ష వేస్తున్నారు. దేనికంటే అది సిగ్నల్ జంప్ చేయకంటే కరెక్టే. ఏదో అవకాశం అర్జెంట్ టైంలో వెళ్తారు, ఏదో ప్రమాదం టైంలో ఏదో ఆ టైంలో కూడా చేతిలో ఫోన్లు పట్టుకొని ఫోటోలు తీసుకోవడం ఏంటంటే అది ఇలా కమిషన్లు డబ్బులు వస్తాయని కనిష్టారు. ఏదండి డబ్బులు వస్తున్నాయి కానీ ఏ రకంగా వెళ్ళిపోతున్నాయో ఆ రకంగా వెళ్ళిపోతున్నాయి. మద్యపానం మీరు అన్నట్టుగా పోనీ అన్న మద్యం తాగద్దు అని చెప్తున్నారు, అయినా తాగుతున్నాం మనం. కనీసం ఏ బ్రాండ్లు తాగుతున్నామో తెలుస్తుంది. ఏ బ్రాండ్ ఆడు ఏది ఇస్తే అదే గంటకొకటి. ఇప్పుడు అరగంటగా ఉండదు, రేపు దాకా గంటకే ఉండదు. ఇప్పుడు ఈ క్వార్టర్ వెళ్ళేపాటికి అయిపోద్ది, అది ఏముండదు. తాగొద్దండి. ఎలాగండి? ఎలాగా? ఇప్పుడు బెల్లం చూస్తాం, బెల్లం దగ్గర బెల్లం పెడతాం, సేవలు వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉంటాయా? తాగుపోతాడు వెళ్ళకంటూ ఉంటాడా? పని దొరుకుతుందా మీకు? లేదు. మరి ఇసుక లారీలు బాగానే పోతున్నాయి కదా. ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ పోతున్నాయి? బెంజి సర్కిల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు. ఏంటి సెంట్రల్ అని ఎక్కడికి అన్ని ఖాళీలే. బిల్డర్లు ఒక్కడికి కూడా ఉండవు. ఏమి చేయలే. భవన నిర్మాణ కార్మికులకు ఏం చేశాడు? కనీసం రూపాయి బిల్ల కానీ మేస్త్రైన వాడికి ఇచ్చాడా? ఈ అమ్మ ఓట్లు ఎందుకు, ఆ ఓట్లు ఎందుకు, ఈ ఓట్లు ఎందుకు? ఎవరేమో వేయమనలేదుగా. ఎవరండి ఆడైతే ఇదివరకు ప్రభుత్వాలు వేసినాయా? ఇదివరకు చదివించుకోలేదా? నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా అన్న వ్యక్తి పోనీ ఇక్కడ ఉన్నాడు కదా, ఏమన్నా ఏమి లేదు. ఆడొచ్చే చెడిపోయింది. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా జరిగేది. అక్కడ ఉన్న వాళ్ళు చంపేయడానికి ఈసారి ఇది అమ్మేశాడు కదా, ఈసారి అటు అమ్ముతాడు. అది ఏమో, అది గ్యారెంటీ చెప్పలేము. మరి ఇన్ని తెలిసి ఎలా ఓటేశారంట 2019? ఒక్కసారి చూడు అని. ఇప్పుడు చిన్నపిల్లలకి నానా బిస్కెట్ ఇస్తారంటే అడేమంటాడు? ఇది అలాగైంది. చెల్లిపోటో తీశాడు ఆడు. ఏకాకుడు. ప్రతిపక్షాలు ఎందుకు చేస్తారు? ఎందుకు పెడతారు? అదేం కాదు, అవన్నీ ఉట్టిదే. అమ్మ నా బూతులు తిడుతుంది దాన్ని. మొన్న సిరిమల అన్ననే. ఎందుకు తెలియవు? ఎవరెవరు అభిమానమే చెప్పేసుకుంటారు అంతే. ఇక వాస్తవాలు వేరే. ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే మీకు టిక్ హౌస్ ఇస్తానని అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. రంగులు మార్చుకుంటాడు. ఆడి పార్టీ కదా, ఆడి చేతిలో ఉంది. రంగులు వేస్తాడు, అన్ని పెట్టుకుంటాడు, అవి అలాగే ఉంటాయి. ఏంటి మరి ఆలోచన లేకపోతే ఈసారి మనం ఎలా మాట్లాడితే నిన్ను నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు ఈసారి. అదండి ఆటో వాళ్ళు అడగండి ఒకసారి. ఆటో వాళ్ళు ఏదండి 100% ఆలోచిస్తారండి జనాభా. మద్యపాన నిషేధం చేస్తాడు. మద్యపాన నిషేధం 200 రూపాయలు కూర రమ్మడమా? 55 రూపాయలు అమ్మాడు చంద్రబాబు నాయుడు. ఈ 200 రూపాయలు చేశాడు. మరి ఏమి అసలు ఆ మంది ఏమి వస్తుందో తెలియట్లేదు. ఏ బ్రాండ్ వస్తుందో కూడా తెలియట్లేదు. అస్సలు బాగోట్లేదండి. ఆయనది అయితే బాగుండేది. అప్పుడు మెయింటెనెన్స్ బాగానే ఉండేది. ఇప్పుడైతే బాగలేదు. మంచి మంది అప్పుడు బ్రాండ్లు ఉండేవి. అసలు లేవండి. మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ వాళ్లే మంత్రులు. అసలు ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నేను నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అంటే ప్రజలు ఓటేసే పరిస్థితి ఉందా? అది తెలియదు, కానీ లబ్ధి పొందిన వాళ్ళు మటుకే వేస్తారు. అంటే ఎంతమంది లబ్ధి పొందుతున్నారంట? అది మాకేం తెలుసు. ఆయన చెప్తున్నారు కొన్ని లక్షల మంది అని. మరి దానికి శ్వేతపత్రం కానీ లేకపోతే ఏమన్నా లెక్కలు కానీ అంటారా? ఎవరి దగ్గర ఉంటాయి? పోనీ మీరు ఒక వ్యాపారస్తులు అంటున్నారు. గత 4.5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 4.5 సంవత్సరాల్లో అసలు వ్యాపారస్తుల పరిస్థితి బాగా. అదేంటి సార్, మరి మీరు ట్యాక్స్ కట్టాలి, మరి అన్ని కడుతున్నాం. మరి అన్ని షాపింగ్ మాల్స్ డబ్బులు జనం దగ్గర తిరక్క ఈయన డబ్బులు ఇచ్చిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నా కూడా చేయకుండా
బేవర్స్గా ఉంటున్నారు. కానీ సార్ మీరు ఒక పన్ను కడుతున్నారంటే రెస్పాన్సిబిలిటీ పర్సన్ మీరు. ఆ. మరి మీకు సంబంధించి అదే లేదా మీ పిల్లలకు సంబంధించి కానీ ఉద్యోగాలు వాళ్ళ అభివృద్ధి ఇట్లాంటివి ఏమన్నా ఏముండవు. అదేంటి సార్? మరి ఏముంటాయి, ఇప్పుడు అంతా బటన్ నొక్కుతున్నారు, వాళ్ళకే వెళ్తున్నాయి. చదువుకున్నాడు ఉద్యోగం చేయడానికి ఇక్కడ ఏమీ లేవు. అందరూ హైదరాబాద్, బెంగళూరు సిటీ చూసుకుంటున్నారు. మరి ఏదన్నా అలాంటి కంపెనీలు ఏదన్నా వస్తే అభివృద్ధి ఉంటుంది ఇక్కడ. గురుగారు, మీరు ఈ వయసులో కూడా కష్టపడి పని చేసుకుని ఒక రూపాయి సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పనులు దొరుకుతున్నాయి ఇప్పటికైనా? ఏమన్నా పనులు లేవండి. పనులు లేవు. ఎలా అన్నా మరి ఇంటి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాల్సినవి. రోజుకో రకంగా సత్తున్నాం అంతే. మరి పనులు లేవు, ఎటు పోవాలి? ఎటు వెళ్దామన్నా పనులు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాను, ప్రతి పేదవాడికి అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి అంటున్నాడు. అది వేసే వాళ్ళకి వేస్తున్నారండి, అందరికి వేయట్లేదుగా. వేసే వాళ్ళకి అందరికి రావట్లేదు. అందరికి రేషన్ కార్డు లేదా? 100కి 10 మందికి ఉంటే మిగతా వాళ్ళకి కాదన్నా, రేషన్ కార్డు లేదా మీకు? రేషన్ కార్డు ఉంది. మీకు కూడా రావాలి, మీరు కూడా అర్హత పొందుతున్నారు కదా. అర్హత ఉంది. ఇప్పుడు కొంతమందికి 45 ఏళ్ళ వాళ్ళకి అంటున్నారు, కొంతమంది ఓసీలని లేదు. మరి పెడితే అందరికి పెట్టాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పెట్టాలి, లేకపోతే లేదు. ఒకరికొకలా. ఆయన ఏమన్నాడంటే, నేను ఈ 5 ఏళ్ళు చేశా కదా, ఇంకొక 5 ఏళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇంకో అవకాశం ఇవ్వండి అంటున్నాడు. భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున మీరు అసలు ఇసుక పరిస్థితి కానీ, ఇళ్ళు కట్టుకోవడం కానీ ఏమైనా ఉన్నాయి? అంటే పాత ప్రభుత్వ హయాంలో 1700-1500 అయితే టాటర్ ఇసుక ఇంటికి వచ్చేది. అది ఎత్తుబడి దిగుబడి ఆయిల్ ఖర్చుకి. దూరం అయితే ఉచితమే. ఎత్తుబడి దిగుబడి ఆయిల్ ఖర్చే. అదే దూరం అయితే 200 అడిగి తీసుకునే వాళ్ళు మన మంచితనం వాళ్ళకి ఇష్టపడి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 6000, 7000, 8000, ఫస్ట్లో అయితే 10,000. అప్పుడు కట్టుకున్నారు. అప్పుడు పనులు ఉండేవి. అప్పుడు ఏంటంటే ఏమన్నా బాగోక ఒళ్ళు పోలీసు, లేకపోతే ఏదో మత్తులో ఉండు, ఏదో పనుండు ఆగినోళ్లే కానీ అప్పుడు ఆగినోళ్లే కానీ అంత పనులు లేకుండా పనులు లేక ఇప్పుడు పనులు లేక నిలబడి మరి ఎదురు చూద్దాం. అప్పుడేమో వారానికి 8 రోజులు 7 రోజులు చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడేమో వారానికి 2-3 రోజులు చేస్తే గొప్ప. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, చంద్రబాబు హయాంలో అంతా బాధుడు, బాగా రేట్లు పెంచేశాడు, నేను వచ్చానంటే ఏమి పెంచను అన్నాడు. ఏమి పెంచలేదండి, కాదు ఇసుక అందుబాటులో లేకుండా అయిపోయింది అంతే. కర్ణాటక కరెంటు బిల్లు పెరగలేదన్న? కరెంటు బిల్లు 7 సార్లు 8 సార్లు పెరిగింది. బస్ ఛార్జీలు పెరగలేదా? అవి పెరిగినాయి. పాల రేట్లు పెరిగినాయి. మరి పామాయిల్ ప్యాకెట్ 60 రూపాయలు ఉండేది 160. ఈతగా ఇచ్చి తాటిగా తీసుకుంటున్నారు. అది చెప్ప మరి కుడి చేత కుంకుడిగా ఎడం చేత తాటిగా దొబ్బుతున్నా. మరి ఇలాంటప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి నాకు, మళ్ళీ నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు. ఇప్పుడు నాకు అక్కడికి అందకపోతే నేనేం పోను కదా. పళ్ళు వచ్చిన కాడి నుంచి ఆయన పెట్టాడు, కళ్ళు వచ్చిన కాడి నుంచి ఆయనే చూసామా. ఎంతో మంది మహానుభావులు వచ్చారు పోయారు, అందులో ఆయన ఒకడు. పోనీ సొంత చెల్లెలు చెప్తుంది, లేకపోతే బాబాయ్ కూతురు చెప్తుంది, అయినా కూడా ఇంకా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటే ప్రజలు నమ్ముతారంటావన్నా? ఆయన ఇప్పుడు అరిచేతిలో వైగుండం ఉంది, నెట్టు కొడితే నట్టు మొత్తం జారిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు మాట వింటారండి? తెలివిగానే ఉన్నారు. మరి తెలివిగానే ఉన్నారు. ఇన్నేవాళ్ళు అంటారు, ఇన్నోళ్ళు అంటారు అంతే.